హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మంత్రి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం డైరెక్షన్ సెన్స్ నుంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోస్లో మనం బేసిక్స్ చూసుకున్నాం అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసినాం. సో ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఏం కాదు, మొత్తం వినండి. మీకు డైరెక్షన్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు 10 seconds లోపలనే చేసేస్తారు. సో నేను చెప్పిన ట్రిక్స్ మీరు ఏ క్వశ్చన్కైనా యూజ్ చేయండి డైరెక్షన్స్లో, అది వర్కౌట్ అవుతుంది. సో మీరైతే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీకు పక్కా రిజల్ట్స్ వస్తాయి అండ్ మీరు ఎంత సాల్వ్ చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత దబ్బున చేయగలరు. ఓకేనా? సో మనం క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ అండ్ మూవ్ 10 meters ఫార్వర్డ్, టర్న్ లెఫ్ట్ అండ్ మూవ్ 7.5 meters, దెన్ యు ఆర్. ఏ పొజిషన్లో ఉన్నా అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం నార్త్ ఈస్ట్ పొజిషన్లో ఉన్నామంట, తర్వాత 10 meters ఫార్వర్డ్ 10 meters పోయినాం, తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోయినాం, లెఫ్ట్ 7.5 meters పోయినాం, తర్వాత ఏ పొజిషన్లో ఉన్నామో అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ నార్త్ ఆఫ్ యువర్ ఇనిషియల్ పొజిషన్, ఆప్షన్ బి సౌత్ ఆఫ్ యువర్ ఇనిషియల్ పొజిషన్, ఆప్షన్ సి 12.5 meters ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ సి. సో ఇక్కడ మనం డయాగ్రామ్ గీసుకుంటే మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? మనం టోటల్ 8 ఉంటాయి. ఫస్ట్ 4 అయితే మెయిన్ డైరెక్షన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అండ్ సబ్ డైరెక్షన్స్ ఏంది? ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది మనకి సౌత్ ఈస్ట్ అవుతుంది, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ మీకు తెలుసు. సో మన పొజిషన్ ఎక్కడ ఉన్నాడని చెప్పిండు? ఫస్ట్ హీ వాస్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ ఫేస్ చేస్తుంది అనమాట. సో ఒక పర్సన్ ఇక్కడ ఉందా అనుకుందాం. సో ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ పొజిషన్కి 10 meters పోయినాడు అనమాట. 10 meter నార్త్ ఈస్ట్ పొజిషన్కి వెళ్ళిండు. ఓకేనా? ఇది నార్త్ ఈస్ట్ పొజిషన్. సో క్లియర్గా గీద్దాం మనం. సో అనుకోండి ఇట్లా నార్త్ ఈస్ట్ పొజిషన్. సో నార్త్ ఈస్ట్ పొజిషన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిండు. లెఫ్ట్ ఎన్ని మీటర్స్ వెళ్ళిండు? లెఫ్ట్ 7.5 meters వెళ్ళిండు. ఇదేమో 10 meters. సో ఇక్కడ ఏమడిగిండు? ఇక్కడ ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది. సో ఆప్షన్ ఏ ఏముంది? నార్త్ ఆఫ్ యువర్ ఇనిషియల్ పొజిషన్. సో కరెక్టే కదా, నార్త్లోనే ఉన్నాడు, నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు కదా, ఇనిషియల్ పొజిషన్ కన్నా నార్త్లోనే ఉన్నాడు. సో ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇది తప్పు. సౌత్ ఆఫ్ యువర్ ఇనిషియల్ పొజిషన్, సౌత్ కాదు, నార్త్లో ఉన్నాడు అతను. నెక్స్ట్ 12.5 meters ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్. సో ఒకసారి డిస్టెన్స్ చూద్దాం, ఎంత దూరం ఉన్నాడో. సో మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, మనం ఒక ట్రయాంగిల్ యొక్క 2 sides తెలిస్తే మనకు థర్డ్ సైడ్ కానీ తెలుసుకోవచ్చు కదా, పైథాగరస్ థియరం ద్వారా. సో మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. AC² ఈక్వల్ టు √ AB² ప్లస్ BC². సో మనకి AB² ఎంత? 10² ప్లస్ 7.5². సో మనకి 10² ఎంత తెలుసు మీకు? 100. అండ్ 7.5² ఎంత? మనకి ఎంత వస్తుంది? 56.25 వస్తుంది. ఓకేనా? సో మనం ఈ రెండు యాడ్ చేస్తే, సో నేను ఈ స్క్వేర్ ఇక్కడ పంపించుకున్నా, ఇక్కడ ఏసీ ఉంటుంది. సో నెక్స్ట్ 156.25 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 156 2.5 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 12.5 వస్తుంది. సో 12.5 వస్తుంది మనకి. 12.5 ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. బోత్ ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. One day, Ravi left home and cycled 10 kilometers southwards, turned right and cycled 5 kilometers, and turned right and cycled 10 kilometers, and turned left and cycled 10 kilometers. How many kilometers will he have to cycle to reach his home straight? సో ఇక్కడ మనకి ఏమడిగిండు? స్ట్రేట్గా వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసినాడు? రవి సౌత్ డైరెక్షన్కి వెళ్ళిండు. సౌత్ డైరెక్షన్ సైకిల్కి 10 kilometers తొక్కిండు అనమాట సైకిల్. అండ్ ఇక్కడ వాడు ఏం చేసిండు? రవి రైట్ టర్న్ తీసుకొని 5 kilometers వెళ్ళినాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. సో ఇక్కడ నుంచి 10 kilometers అండ్ టర్న్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే మనకి కిందికి వస్తాడు 10 kilometers. అండ్
సో నేను కొంచెం డయాగ్రామ్ తప్పు గీసిన, మళ్ళీ గీద్దాం. సో ఏం చేసినాడు, ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండు, సౌత్ నుంచి స్టార్ట్ అయ్యిండు కదా. సౌత్ డైరెక్షన్ నుంచి 10 కిలోమీటర్స్ కిందికి వెళ్ళిండు, 10 కిలోమీటర్స్ సౌత్. అండ్ సౌత్ నుంచి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళినాడు అనమాట. రైట్ 5 కిలోమీటర్స్ వెళ్ళిండు, 5 కిలోమీటర్స్. అండ్ టర్న్ రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నాడు. రైట్ ఎక్కడ 10 కిలోమీటర్స్ తీసుకున్నాడు, రైట్ 10 కిలోమీటర్స్ అండ్ టర్న్ లెఫ్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ ఎన్ని కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. సో మొత్తము ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇదేమో ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ స్ట్రేట్గా పోతే ఎన్ని కిలోమీటర్స్లో పోతారో అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ 10 కిలోమీటర్స్ ఆల్రెడీ ఉంది, 10 కిలోమీటర్స్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 5 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ ప్లస్ 5 కిలోమీటర్స్ ఎంత, 15 కిలోమీటర్స్. సో టోటల్ 15 కిలోమీటర్స్ స్ట్రేట్గా. ఒకవేళ అతను సైకిల్ తీసుకొని స్ట్రేట్గా వచ్చిందనుకో అక్కడ 15 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. Kunal walks 10 kilometers towards north. From there, he walks 6 kilometers towards south. Then, he walks 3 kilometers towards east. How far and in which direction is he with reference to his starting point? సో ఏమడుగుతున్నాడు, స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో కునాల్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాడు, ఫస్ట్ నార్త్ నుంచి స్టార్ట్ చేసినాడు. కునాల్ వాక్స్ 10 కిలోమీటర్స్ నార్త్, అంటే నార్త్ డైరెక్షన్ ఇదే కదా, నార్త్ డైరెక్షన్లో 10 కిలోమీటర్స్ వెళ్ళాడు అనమాట. సో నెక్స్ట్, ఫ్రమ్ దేర్ హీ వాక్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. సో 6 కిలోమీటర్స్ సౌత్కి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చింది అనమాట. 6 కిలోమీటర్స్ సౌత్ మీకు కనిపిస్తుందా? ఒక్క నిమిషం నేను ఇది రబ్ చేస్తా, మంచిగా గీద్దాం. సో ఫస్ట్ ఏమైంది, నార్త్ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండు, నార్త్కి 10 కిలోమీటర్స్ వెళ్ళినాడు. అండ్ సౌత్కి ఇక్కడ నుంచే మళ్ళీ సౌత్కి 6 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. 6 కిలోమీటర్స్ వచ్చిండు, ఓకేనా. సో 6 కిలోమీటర్స్ వచ్చిండు. హీ వాక్స్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. సో ఈస్ట్ అంటే ఏంది, మనకి రైట్ సైడ్, ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్కి వెళ్ళిండు, డైరెక్ట్ ఈస్ట్ అన్నాడు కాబట్టి ఈస్ట్కి వెళ్ళినాడు 3 కిలోమీటర్స్. సో హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఇన్ రిఫరెన్స్ టు ద స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చిందో. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు, అండ్ డైరెక్షన్ ఏంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ ఏంటంటే మనకి తెలుసు, ఇదేమో 3 కిలోమీటర్స్ ఆల్రెడీ ఇచ్చినారు. ఇది టోటల్ 10 కిలోమీటర్స్ మైనస్ 6 కిలోమీటర్స్, ఇది ఎంత అవుతుంది అప్పుడు, ఇది 4 కిలోమీటర్స్ అవుతుంది. సో 2 సైడ్స్ తెలిసింది కాబట్టి మనకి పైథాగరస్ థీరం వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత, 16 ప్లస్ 3 స్క్వేర్ 9. 16 ప్లస్ 9 ఎంత, అండర్ రూట్ ఆఫ్ 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏంది, మనకి 5 వస్తుంది. సో 5 అంటే మనకు ఆప్షన్లో 5, 2 ఉన్నాయి. 5 కిలోమీటర్స్ వెస్ట్ ఉంది అండ్ 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ ఉంది. సో ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ 3 కిలోమీటర్స్ ఇక్కడ ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సో ఏ డైరెక్షన్లో ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఇదే డైరెక్షన్, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇదే డైరెక్షన్ నార్త్ ఈస్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్, టీనా డ్రైవ్స్ 45 kilometers towards east, turns right and drives 65 kilometers. Then turns left and drives 33 kilometers. In which direction is she facing now? సో ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుందో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్ ఇది కదా. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నది, రైట్ 65 kilometers. అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నది 33 kilometers. సో మనకి ఇలా డిస్టెన్స్ అవసరం లేదు. సో ఇది ఓన్లీ ఇక్కడ ఏ డైరెక్షన్కి వెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ ఈస్ట్లో స్టార్ట్ అయింది. సో ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది లాస్ట్కి, ఇది కూడా ఈస్ట్ డైరెక్షన్ ఇది. సో నార్త్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ ఫేస్ చేస్తుంది, ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది. సో ఇట్లా డయాగ్రామ్ గీయకపోయినా మనం నార్మల్గా ఈస్ట్లో స్టార్ట్ అయింది కదా, ఈస్ట్లో స్టార్ట్ అయింది. సో రైట్, ఫస్ట్ రైట్ తీసుకుంది, తర్వాత లెఫ్ట్, అండ్ తర్వాత సో రైట్ లెఫ్ట్ తీసుకుంది. సో రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ అయితే ఈస్ట్ డైరెక్షన్లో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈస్ట్లోనే ఎండ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎ మ్యాన్ వాక్స్ 15 meters south, then turning to east right, he walks 15 meters,
దెన్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ హీ వాక్స్ 10 meters. సో ఇది సేమ్ ఇప్పటిదాకా ప్రాబ్లం లానే ఉంది. మనం ఇలాంటి ప్రాబ్లం చేసినాం ఈ వీడియోలోనే. సో నాకు ఏం చేయండి అంటే ఈ క్వశ్చన్ నాకు కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేసి స్పేస్ ఇచ్చి ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, సీనా, డీనా అని కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, one morning Rita started to walk towards the sun. After walking a while she turned to her left and again to her left. After walking a while she again turned right. Which direction is she facing now? సో ఇక్కడ మనకి డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడిగినాడు అనమాట. వన్ మార్నింగ్ అని, మార్నింగ్ టైంలో సన్ ఎక్కడ రైజ్ అవుతుంది? ఈస్ట్ నుంచి రైజ్ అవుతుంది కదా. సో ఈస్ట్ పొజిషన్ నుంచి నడుస్తుంది అనమాట. ఇవి ఈస్ట్ పొజిషన్ నుంచి నడుస్తుంది. సో ఈస్ట్ పొజిషన్ నడిచి ఆఫ్టర్ ఎ వైల్ షీ టర్న్ టు హర్ లెఫ్ట్. సో ఫస్ట్ లెఫ్ట్ టర్న్ అయింది అనమాట, లెఫ్ట్ వచ్చింది. అండ్ అగైన్ టు హర్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ నడిచింది. అండ్ ఆఫ్టర్ వాకింగ్ ఎ వైల్ షీ అగైన్ టర్న్ రైట్. సో రైట్ నడిచింది. తర్వాత విచ్ డైరెక్షన్ ఈ షీ ఫేసింగ్ నౌ? సో ఒక లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయితే ఈస్ట్ పొజిషన్లో ఉంది కదా తను. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈస్ట్ పొజిషన్లో ఉంది. ఈస్ట్లో రైట్ ఏంది? సో మనం ఈస్ట్లో నిలబడితే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ మిగిలింది కదా. లెఫ్ట్ ఏం కనిపిస్తుంది? లెఫ్ట్ అంటే మనకి నార్త్ డైరెక్షన్లో ఉంది. సో నార్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, one day Nita left home and cycled 10 kilometers southwards, turned right and cycled 5 kilometers, and turned right and cycled 10 kilometers, and turned left, cycled 10 kilometers. How many kilometers she will have to cycle to reach her home straight? So తను లెఫ్ట్ రైట్ టర్న్ చేసుకుంటా ఒక దగ్గరికి వెళ్ళింది అనమాట, ఎండింగ్ పాయింట్కి. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి స్ట్రేట్ లైన్లో రిటర్న్ వస్తే ఎన్ని కిలోమీటర్స్, ఎంత డిస్టెన్స్లో వచ్చేస్తుంది అని అడుగుతున్నాడు. సో తను స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ సౌత్ నుంచి స్టార్ట్ అయింది. సౌత్ 10 kilometers వెళ్ళింది అనమాట. సో సౌత్ 10 kilometers వెళ్ళింది. అండ్ తర్వాత టర్న్ రైట్, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళింది. రైట్ ఎన్ని కిలోమీటర్స్? 5 kilometers వెళ్ళింది. అండ్ టర్న్ రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ 10 kilometers వెళ్ళింది, 10 kilometers. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయింది, లెఫ్ట్ 10 kilometers వెళ్ళింది. సో హౌ మెనీ కిలోమీటర్స్ విల్ షీ హ్యావ్ టు సైకిల్ టు రీచ్ హర్ హోమ్ స్ట్రేట్? సో ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో మళ్ళీ ఇట్లా స్ట్రేట్గా వెళ్ళడానికి తను ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ 10 kilometers ఉంది అండ్ ఇక్కడ 5 kilometers ఉంది కాబట్టి ఇక్కడ 5 వేసుకుంటే మనం 10 + 5 ఎంత అవుతుంది? 15 kilometers అవుతుంది. సో 15 kilometers. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, దీపక్ వాక్స్ 20 meters towards north. He then turns left and walks 40 meters. He again turns left and walks 20 meters. Further he moves 20 meters after turning to the right. How far is he from his original position? సో ఒరిజినల్ పొజిషన్ నుంచి ఎంత దూరం అవుతున్నాడు? సేమ్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్కడ నార్త్ నుంచి స్టార్ట్ చేసినాడు. నార్త్ 20 meters వెళ్ళినాడు. నార్త్ 20 meters వెళ్ళినాడు. ఈ దెన్ టర్న్స్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 40 meters వెళ్ళినాడు. 40 meters వెళ్ళినాడు. అండ్ హీ అగైన్ టర్న్ లెఫ్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 20 meters వెళ్ళినాడు. 20 meters. అండ్ హీ మూవ్ 20 meters ఆఫ్టర్ టర్నింగ్ టు రైట్. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని 20 meters వెళ్ళినాడు. ఇక్కడ నుంచి, సో ఇది 20 meters కదా. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ 20 meters వెళ్ళినాడు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఈ డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు? హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ ఒరిజినల్ పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్? ఇది ఏమో 20 meters మనకి, ఇది ఇక్కడ 40 meters. సో ఈ రెండు యాడ్ చేసినాం అనుకో, 40 + 20 ఎంత? 60 meters. సో 60 meters is the correct answer. Option B is the correct answer. Next, Asha walks 3 kilometers southwards and then turn right and walks 2 kilometers. She again turn right and walks 3 kilometers and turns towards her left and starts walking straight. In which direction is she is walking now? సో ఓన్లీ డైరెక్షన్ అడిగింది కాబట్టి మనకి డిస్టెన్స్ కిలోమీటర్స్తో సంబంధం లేదు. సో ఫస్ట్ ఎక్కడ ఉంది? సౌత్ డైరెక్షన్లో ఉంది. సౌత్ నుంచి స్టార్ట్ అయింది అండ్ రైట్కి టర్న్ అయింది అండ్ వాక్స్ రైట్, మళ్ళీ రైట్ తీసుకుంది అండ్ తర్వాత లెఫ్ట్ తీసుకున్నది అండ్ స్టార్ట్ వాకింగ్. సో ఇక్కడ ఒక రైట్ ఒక లెఫ్ట్ తీసేసినాం అనుకో, మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సౌత్ నుంచి రైట్ అయింది, సో సౌత్ నుంచి రైట్ అయింది వెస్ట్. సౌత్ నుంచి రైట్ వెస్ట్ కదా. సో మనం సౌత్ డైరెక్షన్లో ఇట్లా మన రివర్స్ ఇట్లా నిలబడ్డాం అనుకో, మన రైట్ సైడ్ ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. సో వెస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్,
A man is facing towards west and turns through 45 degrees clockwise, again 180 degrees clockwise, and then turns through 270 degrees anti-clockwise. In which direction is he facing now? సో ఇది మనం డైరెక్ట్ చేయొచ్చు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్యాన్సిల్ చేసుకొని మనం అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసినట్టు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో మనకి క్లాక్ వైజ్ ఫస్ట్ ఎక్కడ నుంచి ఫేస్, ఫస్ట్ వెస్ట్ నుంచి ఫేస్ చేస్తున్నా అన్నాడు. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నేను చేసే వరకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది. వచ్చేస్తే నాకు కామెంట్ చేయండి, నాకన్నా స్పీడ్ వస్తే. ఓకేనా? సో మనకి ఇక్కడ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ క్లాక్ వైజ్, అండ్ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్, అండ్ 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతున్నాడు. సో ఇక్కడ 45 ప్లస్ 180 ఎంత? 225 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతున్నాడు. సో 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతున్నాడు. సో అది మనం క్యాన్సిల్ చేయొచ్చు. 270 మైనస్ 225 చేస్తే మనకి 45 డిగ్రీస్ వస్తుంది. 45 డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అతను ఏ పొజిషన్లో ఉన్నాడు? ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో అతను వెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. 45 డిగ్రీస్ అంటే ఎంత? 45 డిగ్రీస్ అంటే కరెక్ట్ 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇక్కడ ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి వెస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్, ఇదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ అనేది యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు వెస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఎన్ని డిగ్రీస్? 45 డిగ్రీస్. సో ఇట్లుంటుంది అనే డైరెక్షన్. ఇది మొత్తం ఏమో 90 డిగ్రీస్ కదా, సో మిడిల్లోకి 45 డిగ్రీస్. సో ఈ డైరెక్షన్ ఏమంటారు? సౌత్ వెస్ట్. సో ఆప్షన్లు ఉందా? ఎస్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఇట్లా చేసినాం కదా, సో ఇది ఏంటంటే మనకి కనిపిస్తలేదు. సో కనిపిస్తలేదని నేను క్వశ్చన్స్ ఇట్లా టైప్ చేసిన అంతే. సో నెక్స్ట్, Rama left home and walked 5 kilometers south, turned right, then walked 2 kilometers, and turned right, then walked 5 kilometers, again turned left, then walked 5 kilometers. How many kilometers will he have to walk to reach her home straight? సో స్ట్రేట్ వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ అడుగుతున్నాడు. సో మనం ఇది టూ వేస్లో వేయచ్చు, డయాగ్రామ్ వేసి వేయచ్చు, అండ్ డ్రాయింగ్ వేయకుండా కూడా వేయచ్చు. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసి వేద్దాం. రామా లెఫ్ట్, సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? సౌత్ నుంచి స్టార్ట్ అయింది. సో సౌత్ 5 కిలోమీటర్స్ పోయింది, సౌత్ 5 కిలోమీటర్స్ పోయింది. అండ్ నెక్స్ట్ టర్న్ రైట్, ఇక్కడ నుంచి రైట్ అయింది, రైట్ 2 కిలోమీటర్స్ పోయింది, రైట్ 2 కిలోమీటర్స్ పోయింది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి టర్న్ రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ ఎన్ని కిలోమీటర్స్ పోయింది? 5 కిలోమీటర్స్ పోయింది, ఇది కూడా 5 కిలోమీటర్స్. దెన్ టర్న్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగింది, లెఫ్ట్ తిరిగి ఎన్ని కిలోమీటర్స్ పోయింది? దెన్ హీ వాక్ 5 కిలోమీటర్స్. ఓకేనా? లెఫ్ట్ 5 కిలోమీటర్స్. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఇక్కడ ఎండింగ్ పాయింట్. సో ఒకవేళ స్ట్రేట్గా వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ పడుతుంది అని అడుగుతున్నది డిస్టెన్స్. సో ఇక్కడ 5 కిలోమీటర్స్ ఉంది, అండ్ ఇక్కడ కింద ఎంత ఉంది? ఇక్కడ 2 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 కిలోమీటర్స్ రాసుకోవాలి. సో 5 + 2 ఎంత అవుతుంది? 7 కిలోమీటర్స్. సో ఆప్షన్లు ఉందా? ఎస్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, I am facing east. I turn 100 degrees in clockwise direction and then 145 degrees in anti-clockwise direction. Which direction I am facing now? సో ఇది మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే యాంటీ క్లాక్ వైజ్. సో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 100 మైనస్ 145 చేస్తే మనకి 45 డిగ్రీస్ వస్తుంది. 45 డిగ్రీస్ ఏది ఎక్కువ ఉంది? 145 యాంటీ క్లాక్ వైజ్ ఉంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 45 డిగ్రీస్ తిరగాలి. సో మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ఈస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఇది నార్త్, ఇది సౌత్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంది? లెఫ్ట్ సైడ్ కదా, క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఈస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం ఈ డైరెక్షన్ వస్తుంది 45 డిగ్రీస్లో. ఇది ఏంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యూ గో నార్త్, టర్న్ రైట్, దెన్ రైట్ అగైన్, అండ్ దెన్ గో టు ద లెఫ్ట్. ఇన్ విచ్ డైరెక్షన్ ఆర్ యూ నౌ? సో నార్త్ పొజిషన్లో ఉన్నాం. ఇలాంటి మనం స్పీడ్ చేద్దాం, క్వశ్చన్లోనే క్యాన్సిల్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ మీకు అర్థమవుతుందని ఇక్కడ రాస్తున్నాం. సో నార్త్ డైరెక్షన్లో ఉన్నాం మనం. సో నార్త్ డైరెక్షన్లో ఫస్ట్ రైట్ తిరిగినాం, తర్వాత రైట్ తిరిగినాం, అండ్ తర్వాత లెఫ్ట్ తిరిగినాం. సో ఇక్కడ మనకి లాస్ట్ ఏ డైరెక్షన్లో ఉన్నామో అడుగుతుంది. సో ఒక రైట్ ఒక లెఫ్ట్ క్యాన్సిల్ అయితే నార్త్కి రైట్ ఏంది? సో నార్త్ డైరెక్షన్లో ఉన్నాం మనం ఇప్పుడు. నార్త్కి రైట్ ఈస్ట్. ఓకేనా? సో ఈస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్, రోహన్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయిండు, మనకు ఓన్లీ ఇప్పుడు డిస్టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం డయాగ్రామ్ గీసుకుందాం. సో నార్త్కి 3 కిలోమీటర్స్ పోయినాడు, నార్త్కి 3 కిలోమీటర్స్, దెన్ టర్న్ టు హిస్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు అండ్ వాక్స్ 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్. హీ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 3 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, లెఫ్ట్ అంటే మనకి కింద సౌత్ వస్తుంది, 3 కిలోమీటర్స్, 3 kilometers, and at this point he turned to his left and walks 3 kilometers. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 3 kilometers వెళ్ళాడు అనమాట. సో 3 kilometers. హౌ మెనీ కిలోమీటర్స్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇది మనకు స్టార్టింగ్ పాయింట్ కదా, ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇది ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాడో అడుగుతున్నాడు. సో ఇది ఎన్ని, ఇది 2 kilometers. సో ఇక్కడ ఎంత ఉంటుంది, ఇది మొత్తం 3 kilometers కదా, మొత్తం 3 kilometers, ఇదేమో 2 kilometers. సో 3 - 2 చేస్తే మనకి 1 kilometer. సో ఇది ఈ డిస్టెన్స్ 1 kilometer. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అమిత్ వాక్డ్ 30 meters towards east, took a right turn and walked 40 meters. Then he took a left turn and walked 30 meters. In which direction is he now from the starting point? సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ ఉంది అంటున్నాడు. సో డిస్టెన్స్ మనకు అవసరం, అంటే మనకి డిస్టెన్స్ ఇప్పుడు ఆప్షన్స్లో లేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ డైరెక్షన్ ఏంది అని అడుగుతున్నాడు. సో మనం ఎక్కడ స్టార్ట్ అయినాం, సో ఈస్ట్లో స్టార్ట్ అయినాం. సో ఈస్ట్లో స్టార్ట్ అయ్యి టుక్ ఏ రైట్ టర్న్, ఫస్ట్ రైట్ తీసుకున్నాం అండ్ తర్వాత లెఫ్ట్ తీసుకున్నాం. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ. సో డైరెక్ట్ ఒక రైట్ తీసుకుని ఒక లెఫ్ట్ తీసుకున్నాడు, ఏ డైరెక్షన్లో ఫేస్ చేసిన అన్నాడు. సో ఇక్కడ మనకి 2 డైరెక్షన్స్ తీసుకున్నాడు, సో క్యాన్సిల్ అవుతుంది, రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడో అదే డైరెక్షన్లో ఫేస్ చేస్తాడు. సో ఎప్పుడైనా మనకి ఇచ్చిన డైరెక్షన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి అనుకో, అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడో అదే డైరెక్షన్లో ఫేస్ చేస్తాడు, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏ డైరెక్షన్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఈస్ట్. సో నెక్స్ట్, గోయింగ్ 50 meters to the south of her house, Radhika turns left and goes another 20 meters. Then, turning to the north, she goes 30 meters and then starts walking to her house. In which direction is she walking now? సో లాస్ట్కి ఏ డైరెక్షన్లో వెళ్తుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం సౌత్కి వెళ్తుంటాను, సౌత్ 50 meters అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నది, ఇక్కడ నుంచి లెఫ్ట్ 20 meters తీసుకున్నది, 20 meters. దెన్ టర్నింగ్ టు ద నార్త్, ఇక్కడ నుంచి నార్త్ తీసుకున్నది, నార్త్ ఎన్ని మీటర్స్, 30 meters. సో నార్త్ 30 meters తీసుకున్నది అండ్ దెన్ స్టార్ట్స్ వాకింగ్ టు హర్ హౌస్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట, అంటే ఎన్ని మీటర్స్ అని ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇది తన ఇల్లు, రాధిక ఇల్లు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ తన ఇంటికి వెళ్ళిపోతుందంట. సో ఈ డైరెక్షన్ ఏంది అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ డైరెక్షన్స్ గీసుకుంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇదేంది నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది తన ఇంటికి లాస్ట్ నుంచి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇవి పజిల్స్ అంటారు. పజిల్స్ మనకి చాలా టాపిక్స్లో వస్తుంది, బ్లడ్ రిలేషన్స్లో వస్తుంది అండ్ సీటింగ్ అరేంజ్మెంట్లో వస్తుంది, ఇది డైరెక్షన్స్లో వచ్చిన పజిల్ అనమాట. సో ఇక్కడ మనం ఇది ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకి 3 answers వచ్చేస్తుంది. సో చేద్దాం. ABCDEFGH and IR 9 houses. C is, సో మనం డయాగ్రామ్ చదువుకుంటేనే డయాగ్రామ్ వేసేద్దాం. C is 2 kilometers east of B. సో ఇక్కడ మనకి సికి ఈస్ట్ డైరెక్షన్లో బి ఉంది, 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఏ ఈస్ 1 kilometers నార్త్ ఆఫ్ బి. సో బికి నార్త్ పొజిషన్లో ఏ ఉంది 1 kilometer అండ్ హెచ్ ఈస్ 2 kilometers సౌత్ ఆఫ్ ఏ. సో హెచ్ ఇక్కడ 1 kilometer బి ఉంది అండ్ ఇంకొక 1 kilometer హెచ్. సో ఏకి సౌత్ హెచ్ ఉంది 2 kilometers డిస్టెన్స్లో. ఇది 1, ఇది 1 కాబట్టి నేను ఇట్లా రాసుకున్నా. సో నెక్స్ట్ ఏముంది, జీ ఈస్ 1 kilometer వెస్ట్ ఆఫ్ హెచ్. సో హెచ్కి వెస్ట్ పొజిషన్లో జీ ఉంది, ఎన్ని కిలోమీటర్స్, 1 kilometer.
While D is 3 kilometers east of G. సో జీకి ఈస్ట్ పొజిషన్లో డి ఉంది. ఎన్ని కిలోమీటర్స్? 3 కిలోమీటర్స్. ఇది ఆల్రెడీ 1 కిలోమీటర్ అయిపోయింది కదా, ఇంకా ఈ 2 కిలోమీటర్స్లో ఈ డిస్టెన్స్లో డి ఉంది. అండ్ ఎఫ్ ఈస్ 2 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ జీ. ఎఫ్ నార్త్ ఆఫ్ జీ. ఎఫ్ అనేది జీకి నార్త్ పొజిషన్లో ఉంది, 2 కిలోమీటర్స్. ఓకేనా? నెక్స్ట్, ఐ ఈస్ సిచ్యువేటెడ్ జస్ట్ ఇన్ మిడిల్ ఆఫ్ బి అండ్ సి. సో బీకి సికి మధ్యలో ఐ ఉందన్నమాట. అండ్ సి ఈస్ సి. ఓకే. నెక్స్ట్, ఈ ఈస్ జస్ట్ ఇన్ మిడిల్ ఆఫ్ హెచ్. హెచ్ అండ్ డి. ఈ అనేది హెచ్కి డికి మధ్యలో ఉంది. సో ఇది కూడా 2 కిలోమీటర్స్. సో మనకి ఇట్లా వచ్చింది. సో ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ జీ. సో ఈ అండ్ జీ, ఈకి జీకి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది అండ్ ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది. సో 2 కిలోమీటర్స్ టోటల్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ ఐ. ఈకి ఐకి డిస్టెన్స్ ఎంత ఉంది? సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్. సో 1 కిలోమీటర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్కి డిస్టెన్స్ ఎంత ఉందో అడుగుతున్నాడు. ఏకి ఎఫ్కి ఎంత ఉంది? ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది. సో ఇక్కడ కూడా 1 కిలోమీటర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి డయాగ్రామ్ కరెక్ట్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ ఆన్సర్ ఇంతే. మీరు ఒక డయాగ్రామ్ కరెక్ట్ వేసింది అనుకో 3 క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడప్పుడు మనకి 5 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సీటింగ్ అరేంజ్మెంట్లో, బ్లడ్ రిలేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇది పజిల్ అని అంటారు. సో పజిల్స్లో ఏం లేదు, పజిల్ అనేది సపరేట్ టాపిక్ ఏం కాదు, అన్ని టాపిక్స్లో నుంచి అడుగుతారు అనమాట. సో ఇట్లా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మనం అంటే ఆ ట్రీ అయినా ఇప్పుడు డైరెక్షన్స్ అయినా ఇట్లా గీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సో ఆన్, వాట్ విల్ వెస్ట్ బికమ్స్? సో ఇప్పుడు ఏమడుతున్నాడు అంటే, మనకి డైరెక్షన్స్ ఉంటాయి కదా, 8 డైరెక్షన్స్ మొత్తము. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్, ఇక్కడ సౌత్ వెస్ట్, ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్, ఇక్కడ నార్త్ వెస్ట్. సో ఇవి డైరెక్షన్స్ మనకు ఉన్నాయి. సో ఆయన ఏమడుతున్నారు అంటే సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్. సో ఇక్కడ ఏం లేదు, సౌత్ ఈస్ట్ నార్త్ అయింది అనుకో అండ్ నార్త్ ఈస్ట్ బికమ్ వెస్ట్. సో నార్త్ ఈస్ట్ వెస్ట్ అయింది అనుకో అండ్ సో ఆన్, వాట్ విల్ వెస్ట్ బికమ్స్? సో ఇక్కడ ఈ వెస్ట్ డైరెక్షన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది నార్త్ అయింది, ఇది నార్త్ అయితే ఇది సౌత్ అవుతుంది. ఇది వెస్ట్ అయింది, ఇది వెస్ట్ అయితే ఇది ఈస్ట్ అవుతుంది. సో సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఏది ఉంటుంది? సౌత్ ఈస్ట్ ఉంటుంది, అంతే కదా, సౌత్కి ఈస్ట్. సో ఇక్కడ మనం ఏం లేదు, అపోజిట్ డైరెక్షన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. ఇట్లా గీసుకుంటే మనకి ఇంకా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, a watch reads 4:30 if the minute hand points east, in which direction will the hour hand points? సో ఇట్లా కూడా అడుగుతారు క్వశ్చన్స్. ఇప్పుడు మనకి క్లాక్లో మినిట్ హ్యాండ్, హవర్ హ్యాండ్ ఉంటుంది కదా. మినిట్ హ్యాండ్ అనేది ఈస్ట్ పొజిషన్లో ఉంది, అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో హవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. సో మనం నార్మల్గా సేమ్ మనకి ఇప్పటిదాకానే ఒకసారి మనం డైరెక్షన్స్ అన్ని గీసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. సో మనకి ఇప్పుడు క్లాక్లో 4:30 అవుతుందంట. 1 2 3, ఇది 4, ఇది 5, ఇది 6. సో మినిట్ హ్యాండ్ ఏమో 6 మీద ఉంటుంది, హవర్ హ్యాండ్ ఏమో ఈ 2 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, మినిట్ హ్యాండ్ అనేది ఏ పొజిషన్లో ఉందంటే మినిట్ హ్యాండ్ ఈస్ట్ పొజిషన్లో ఉంది. సో మినిట్ హ్యాండ్ ఈస్ట్ పొజిషన్లో ఉంది. సో మనకి ఇట్లా డైరెక్షన్స్ గీసుకుంటే ఇది మినిట్ హ్యాండ్ అనుకోండి, ఇది మనకి ఈస్ట్ పొజిషన్లో ఉంది. ఈస్ట్ అపోజిట్ ఏంది? వెస్ట్. ఈస్ట్ అపోజిట్ వెస్ట్. సో ఇది మనకి హవర్స్ హ్యాండ్ ఏ పొజిషన్లో ఉందని అడుగుతున్నాడు. సో మనకి ఈస్ట్కి
ఈస్ట్కి యాంటీ క్లాక్ వైజ్లో మనకి నార్త్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్. సో ఇక్కడ ఈస్ట్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నార్త్ ఉంటుంది. సో ఈస్ట్కి నార్త్కి మధ్యలో ఏది ఉంటుంది? నార్త్ ఈస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి హవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా చేసుకోవాలి మనం. ఏదైనా అపోజిట్ డైరెక్షన్స్ మనకు గుర్తుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇట్ ఈస్ 3 o'clock ఇన్ ఎ వాచ్. ఇఫ్ ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్, దెన్ ద హవర్ హ్యాండ్ విల్ పాయింట్ టువర్డ్స్ ద. ఫస్ట్ ఏంటంటే క్లాక్లో 3 o'clock అవుతుంది. 3 o'clock అంటే ఇక్కడ 3 ఉంటుంది కదా, 1 2, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 12. హవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఏమడుగుతున్నాడు? ఇఫ్ ద మినిట్ హ్యాండ్ పాయింటింగ్ టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. సో ఇది నార్త్ ఈస్ట్ పొజిషన్లో పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట, నార్త్ ఈస్ట్. సో దెన్ ద హవర్ హ్యాండ్ విల్ పాయింట్ టువర్డ్స్ ద. అవర్ హ్యాండ్ ఏ హ్యాండ్ అంటే అవర్ హ్యాండ్ ఎక్కడ ఏ డైరెక్షన్లో పాయింట్ అవుట్ చేస్తుంది అని అడుగుతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ డైరెక్షన్స్ గీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇక్కడ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అండ్ ఇక్కడ సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. సో ఇట్లున్నాయి డైరెక్షన్స్. సో మనకి మినిట్ హ్యాండ్ ఎక్కడ ఫేస్ చేస్తున్నాడు? ఇది నార్త్ ఈస్ట్ పొజిషన్లో ఫేస్ చేస్తున్నాడు. నార్త్ ఈస్ట్ అంటే మనకి దీని అపోజిట్ ఏంది? సౌత్ వెస్ట్. సో మినిట్ హ్యాండ్ ఈ హ్యాండ్ ఎక్కడ ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. సో మనకి ఈజీగా వస్తుంది. నార్త్ ఈస్ట్కి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తే ఇది నార్త్ ఈస్ట్ కదా, క్లాక్ వైజ్ 90 degrees అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తే మనకి సౌత్ ఈస్ట్ ఉంది. సో ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్ వస్తుంది అండ్ ఇక్కడ ఈస్ట్ వస్తుంది. సో మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, a clock is so placed that at 12 noon its minute hand points towards northeast. In which direction does its hours hand point at 1:30 PM? సో మనం ఇప్పుడు క్లాక్స్ విత్ 2 చేసినాం కదా. సో ఇది మీరే ట్రై చేయండి, నాకు ఇది కామెంట్ చేయండి. క్లాక్ అని పెట్టి క్లాక్ అని పెట్టి స్పేస్ ఇచ్చి ఆప్షన్ ఏ అయితే ఏ, ఆప్షన్ బి అయితే బి, ఆప్షన్ సి అయితే సి, ఆప్షన్ డి అని టైప్ చేసి నాకు సెండ్ చేయండి కామెంట్లో. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. Arun travels 8 kilometers towards north and turns left and travels 3 kilometers, then again turns right and covers another 4 kilometers, and then turns right and travels another 3 kilometers. How far is from the straight point? సో ఇది కూడా సిమిలర్ క్వశ్చన్సే. మనం 2-3 క్వశ్చన్స్ చేసినాం ఈ వీడియోలోనే. సో నేను మళ్ళీ ఒకసారి ఇది చెప్తా, మీరు చేయండి. మీరు నాకన్నా ముందు చేస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా మీకు చెప్పడానికి నేను స్లోగా చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? ఫస్ట్ నార్త్ డైరెక్షన్ నుంచి స్టార్ట్ అయినాడు. నార్త్ డైరెక్షన్కి 8 kilometers స్టార్ట్ అయ్యిండు, 8 kilometers. సో టర్న్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, లెఫ్ట్ 3 kilometers తీసుకున్నాడు. అండ్ దెన్ అగైన్ టర్న్ రైట్, ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు. ఎన్ని కిలోమీటర్స్? 4 kilometers రైట్ తీసుకున్నాడు, 4 kilometers. అండ్ దెన్ టర్న్స్ రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నాడు. ఎన్ని కిలోమీటర్స్? 3 kilometers. సో హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? సో ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం ఉన్నాడో అడుగుతున్నాడు. ఇది ఎండింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 8 kilometers, ఇది ఎన్ని కిలోమీటర్స్? ఇది 4 kilometers. సో ఇక్కడ కూడా 4 kilometers కదా. సో 8 + 4 12 kilometers. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఈ వీడియోలో క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసినాం. డైరెక్షన్స్లో మనకి క్వశ్చన్స్ ఇంతే ఉంటాయి, ఇట్లనే అడుగుతారు, మనం ఇంకా స్పీడ్గా చేయొచ్చు. సో ఇవన్నీ మీకు హోంవర్క్. సో నాకు కామెంట్ ఎట్లా చేయండి అంటే, ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టి స్పేస్ ఇచ్చి ABCD ఏ ఆప్షన్ అయితే అది పెట్టండి, సెకండ్ అని పెట్టి ABCD ఏది వస్తే అది పెట్టండి, థర్డ్ అని పెట్టి ABCD అని పెట్టండి. సో నేను కామెంట్స్ అన్నీ చూస్తా ప్రతి ఒక్కరిది, మీరు అన్నీ కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాం.
సో ఈ వీడియో కింతే డైరెక్షన్స్లో మనం ఇప్పటికీ 3 వీడియోస్ చేసినాం. ఈ 3 వీడియోస్ మీకు మంచిగా క్లియర్గా అర్థమైంది అనుకో, మీరు డైరెక్షన్ నుంచి ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తారు. అండ్ డైరెక్షన్ క్వశ్చన్ రాగానే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనకు అది ఆన్సర్ పక్కా పోదు కాబట్టి. సో మనకి డైరెక్షన్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం వేరే టాపిక్ గురించి నేర్చుకుందాం. సో ఈ వీడియో కింతే. ఈ వీడియో నచ్చితేనైతే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే షేర్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి ఎట్లుందో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సో ఈ వీడియో కింతే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్.